పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దారులన్నీ మోయబడ్డాయి. జీవితంలో సమస్యలకు కొన్నిసార్లు మార్గం కనపడనట్లుగా ఈరోజు వర్షం తుఫాను యొక్క ప్రభావం దారిని కనుగొనాలంటే ఒక రూట్లో నుంచి 10 దారులు వెతుక్కుంటూ రావాల్సి వస్తూ ఉంది. అదే అన్నయ్య అంటున్నారు, ఏటగ్రహారం నుంచి ఇక్కడికి రావటానికి విజయవాడ వెళ్ళి వచ్చినంత పని అయ్యిందమ్మా అని. విజయవాడ రూట్లో మంగళగిరి వెళ్ళటానికి మన సిస్టర్ బయలుదేరి అప్పుడే అక్క ఎందుకో వీడియో ఆన్ చేసింది. టోల్గేట్ దగ్గర 4.5 కిలోమీటర్ల మేరకు వెహికల్స్ స్తంభించిపోయినాయని నిలిపివేయబడి నడుములోతు నీళ్ళల్లో చూపిస్తూ ఉన్నారు. ఇక హుటాహుటిన ఫోన్లు చేసి పిలిపించటం జరిగింది. ఈరోజు మనం దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటపడిపోతూ ఉన్నాం. కానీ కొంతమంది చాలా ఇబ్బంది గుండా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అందుకనే దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు ఎందుకొరకు ప్రత్యేకించుకున్నారు, దేవుడు మనల్ని ఎందుకు ప్రేరేపిస్తూ ఉన్నాడంటే, ఇర్మియా అంటాడు కదా, నీవు నన్ను ప్రేరేపించగా నేను నీ ప్రేరణకు లోబడితిని అంటాడు. పరిస్థితులకేమో భయపడిపోతాడు. జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు బట్టి మనుషుల యొక్క ఆలోచనలు, వారి హృదయ యొక్క ఆలోచన ఎంత ఘోరంగా ఉందో తన కళ్ళెదుటికి వచ్చినప్పుడు భయపడిపోతాడు. నేను బాలుడిని, నేను చిన్నవాడిని, నా మాట ఎవరు వినరు అని భయపడి ఎంతకీ కూడా రాజీ పడడు దేవుని పనికి. దేవుడు చెప్పిన దాన్ని చెప్పేదానికి కూడా నోరు తెరిచే ధైర్యం లేనటువంటి వ్యక్తి. కానీ ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో అద్భుతంగా మరి దేవుడు తన్ను బలపరిచి ప్రేరేపించి, ఒకవేళ నువ్వు చెప్పిన మాట నేను కాదన్నానా, నా ఎముకలలో సున్నం లేనట్లుగా మంట పుడుతుంది అంటాడు. ఎందుకంటే మోకాళ్ళల్లో కూర్చుంటారు కదా, అరిగిపోతే పెద్దవాళ్ళు లేచి నిలబడాలన్నా కూర్చోవటానికి ఎంతో టైం పట్టిద్ది కదా. ఎక్కడైతే కాల్షియం ప్రాబ్లం ఉంటుందో శరీరంలో ఆ పెయిన్స్ వస్తూ ఉంటాయి, జాయింట్ పెయిన్స్, నిలబడేటప్పుడు కూర్చునేటప్పుడు. అంతకంటే ఘోరంగా నేను అనుభవిస్తూ ఉన్నానని ఇర్మియా అని అంటాడు. ఏదేమైనా నీవు నన్ను ప్రేరేపించగా నేను నీ ప్రేరణకు లోబడి తిని. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మీరెంతో తడవటానికైనా ఇష్టపడి వచ్చారు కనుక దేవుడు ఆయన ఆత్మచేత మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం దేవునికి ఒక నమ్మకమైనటువంటి రాయభారిగా బ్రతకాలి. దేవుడు మనల్ని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు ప్రార్థన కొరకు, ఎందుకు దేవుని సన్నిధిలో గంటల తరబడి దేవుని సన్నిధిని ప్రార్థించాలి అని అంటే, దేవుని కార్యాలు తన ప్రజలు చూడాలి. క్షణం క్షణం మనుషులు పక్షులు గనక రాలిపోయినట్టు మనుషులు ఈరోజు రాలిపోతూ ఉన్నారు. ఎటు చూసినా భయంకరమైనటువంటి మరణ వాసన శవపేటికలో చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేదానికి దేవుడు మనల్ని బలపరిచినప్పుడు ఆ ప్రార్థన కొరకు మనము అప్పగించుకోవాలి. ఎవరికి ఏ యొక్క అభిషేకాన్ని ఇచ్చాడో దాని విషయంలో నిర్లక్ష్యం లేకుండా దేవుని సన్నిధిలో ఆ భారాన్ని మనము కలిగి ఉండాలి. నేను ఒక బరియలు చేయటానికి వెళ్ళినప్పుడు 2 పక్కనే ఉన్నాయి, మధ్య ఒక దారి ఉన్నప్పుడు కొన్ని సమాధులు 1, 2, 3 ఉన్నాయట. ఇటు పక్కేమో కాల్చబడినవి ఎక్కువగా ఉన్నాయంట. ఇవేంటి తక్కువ ఉన్నాయి, ఇవేంటి ఎక్కువ ఉన్నాయంటే, ఏమండి మన సిస్టర్ అంటా ఉందంట, ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి
ఇక్కడ క్రిస్టియన్ సావు రేట్లు ఏమని అంటే పెరగకుండా కొన్ని తగ్గించబడుతున్నాయి. ఇక్కడ నిరీక్షణ లేదు, విశ్వాసము వీరి కొరకు విజ్ఞాపన లేదు కాబట్టి ఎక్కడికక్కడ ఏమైపోతా ఉన్నాయి, లేచిపోతా ఉన్నాయి. వీటి సంఖ్య పెరుగుతుంది, వీరి సంఖ్య తగ్గుతుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. వాస్తవికంగా సైంటిఫికల్గా కూడా డాక్టర్స్ రీసెర్చ్లో కూడా క్రైస్తవులు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు అని ఆలోచన చేస్తే వాళ్ళు దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నారు. ఇప్పుడంటే ధ్యానాలు, యోగాలు, ఎక్సర్సైజులు, రకరకాలైనటువంటి వ్యాయామాలు మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మొదటే ఆయన మనకు నేర్పించాడు ఒక మంచి వ్యాయామం అన్నమాట, మోకాళ్ళ అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ఈ మధ్య ఎక్సర్సైజ్ చేయటానికి దాని కొరకు టైం కేటాయించట్లేదని స్కూల్లో టీచర్ కనుక పాట ద్వారా పాట ద్వారా ఏం చేస్తుంది, క్లాసులు నేర్పిస్తుంది అన్నమాట. క్లాసులు నేర్పిస్తుంది డ్యాన్స్ ద్వారా. ఆమె మంచి వైరల్ అయ్యింది. ఇప్పుడేం జరుగుతుందో తెలుసా, ఈ వారంలో రీసెంట్గా ఎక్సర్సైజులు డ్యాన్స్ ద్వారా చేతులు ఎత్తటం, ఎలా చాపటం, ఎలా పెట్టడం, కాళ్ళు ముందుకి వెనక్కి వేయటం, డ్యాన్స్ ద్వారా ఎక్సర్సైజులు. అదే అంటే దానికి ఒక స్పెషల్గా అన్నమాట. ఈరోజు దేవుడు మనకేం నేర్పించాడు, మోకాళ్ళు అనుభవం నేర్పించాడు. చక్కగా ఆసనం వేయటానికి నేర్పించాడు, చేతులు ఎత్తటానికి, చేతులు పట్టుకోవటానికి, ఒకరినొకరు బలపరుచుకొని ఒకరికొకరు చేయూతని ఇచ్చేదానికి, ప్రార్థించేటువంటి అనుభవాలు ఎన్నో విధాలుగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. క్లాప్స్ కొట్టడం, దేవుని సన్నిధిలో సంతోషించటం కదా. లోకంలో సంతోషం లేదు, కానీ పౌలు గారు అంటారు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, మరలా చెప్పుదును ఆనందించుని, ఎందుకంటే ఆనందమే మహా భాగ్యం, ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆనందాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలంట. ఆనందంగా బ్రతకటం ఒక ప్రాక్టీసు. ఇవి క్రైస్తవుడికి దేవుడు నేర్పించినటువంటి చక్కని వ్యాయామాలు కాబట్టి క్రైస్తవులు ఆరోగ్యంగా చూశారంట. రీసెర్చ్లో తేలింది ఏంటంటే క్రైస్తవులు ఎక్కువగా ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు ప్రతి ఒక్కరికి రకరకాలైనటువంటి ప్రక్రియలను నేర్పించాడు. కాబట్టి ఎవరైతే అలా చేస్తూ, అలా ఉంటూ, అలా కొనసాగిస్తూ దాన్ని ప్రాక్టీస్ చేస్తారో, ప్రభు ఇచ్చిన మాదిరిని ఎవరైతే అవలంబిస్తూ ఉంటారో వారు బలహీనతలలో బలం పొందుకుంటున్నారు. కొట్టు చేపట్ల గట్టి కొట్టు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు నమ్మకమైనటువంటి అంబాసిడర్స్గా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉండాలి. ఎందుకంటే దేవునికి ప్రజలకు మధ్య రాయభారిగా ఉండాలి మనము. దేవుడు కూడా ఆయన నమ్మకమైనటువంటి రాయభారి. పౌలు గారు అంటారు కదా, నేను ఆయనకు నమ్మకమైన రాయభారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. మరియు దేని నిమిత్తము రాయభారినై సంఖ్యలతో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు దేని నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో, నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నారు, దేని నిమిత్తము నేను రాయభారిని సంఖ్యలతో ఉన్నాను, ఆ సువార్త మర్మము బయలుపరచబడినట్లుగా, ధైర్యముగా ప్రకటించినట్లుగా. మీరు నా కొరకు ఏం చేయమంటున్నాడు, ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకంటే మన జీవితాల్లో మనకు అప్పగించబడినటువంటిది సంపూర్ణము చేయబడాలి, దైవ సంకల్పం నెరవేర్చబడాలి, దేవుని చిత్తం మనలో జరగాలి, దేవుడు మన కొరకు ఉద్దేశించిన ప్రతి కార్యము సఫలపరచబడాలి.
ఎంతమందిని అయితే దేవుడు రకరకాలైన రూపాలు ఆకారాలతో దేవుడు పుట్టించాడో అన్ని ప్రణాళికలు ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరి జీవితంలో దేవుడు ఏ ప్రణాళికను కలిగి ఉన్నారో అది నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము మెలకుగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రార్థన చేయాలన్నా కూడా మనకి ఏముండాలంటున్నారు? నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకుగా ఉండడే. అందుకే కొన్ని విషయాల్లో మనం ఎందుకు విజయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం, వాటిని ఎందుకు ఎదుర్కొంటూ ఉన్నాం, ఎందుకు నిలబడలేకపోతూ ఉన్నాం, అపజయాలు పాలవటానికి కారణం ఏమండి? గెలుపు లేకుండా ఉండటానికి కారణం, నిరాశ మన జీవితంలో చోటు చేసుకోవటానికి కారణం పట్టుదల లేదు. దేవుడు అప్పగించిన దానిని గుర్తుపట్టకపోవటం, దేని కొరకు నిర్ణయించబడ్డామో, ఏ అభిషేకాన్ని దేవుడు మన మీద ఉంచాడో దాన్ని గ్రహింపకపోవటమే మనిషిలో ఉన్నటువంటి బలహీనత ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మన బ్రతుకులో నెరవేర్చబడాలి. దేవుడు మన జీవితంలో ఏది కొదువ చేయడు. మనల్ని ఎప్పుడు కూడా ఏమండి కొంచెము అనేటువంటి పదాన్ని దేవుడు ఇష్టపడ్డాం. ఒక దైవజనుడు అంటూ ఉన్నాడు, దేనినంట దేవుని కొరకు, దేవునినంట గొప్ప వాటినే మనం ఆశించాలట, గొప్ప వాటినే మనము అడగాలట. దేవుని మనము కొంచెం అనేటువంటిది దేవుడు ఇష్టపడడం. గొప్ప వాటినే మనం ఆశించాలి, గొప్ప వాటినే అడగాలి. ఎందుకంటే ఆయన సర్వసంపదల ఘని అని అంటారు, నా కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి ఏది మానవుని జీవితంలో అవసరమై ఉన్నదో అది దేవుడు మనిషికి ఇస్తాడు ప్రియులారా. అయితే దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని ఏం చేయాలి? నమ్మకమైనటువంటి రాయభారిగా దేవుని సన్నిధిలో మనకిచ్చినటువంటి రక్షణను, విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నటువంటి వారమై ఆయన సన్నిధిలో మనము ఉండాలి. గొప్ప సాక్షిగా సువార్త ప్రకటిస్తూ ఉన్న పరిశుద్ధుడైన పౌలు గారి జీవితంలో ఎందుకు సంకెళ్ళు వేయబడ్డాయి? సరసాల అనుభవం ఎందుకు వచ్చింది చెప్పండి? సువార్త కొరకు, నీతిని ప్రకటించేదాని కొరకు, మంచి అనేటువంటి దాన్ని మనిషికి తెలియచేసేదానికి, మనిషి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించేదాని కొరకు దేవుడు తనకు వ్యతిరేకి అయినటువంటి ఒక వ్యక్తిని తన కొరకు ఏర్పాటు చేసుకొని దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా భరించేదాని కొరకు దేవుడు తన్నేం చేశాడు? సిద్ధపరుచుకున్నాడు. కనుక దైవ సంకల్పం ప్రజల్లో నెరవేర్చబడేదానికి తను ఎందుకొరకు నియమించబడ్డాడో దానిని సంపూర్ణం చేసేదానికి సంఘానికి బోధించాడేమని, నా కొరకు మీరు పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే యేసయ్య లాక్డౌన్లో ప్రశాంతంగా ఇచ్చాడు కదా. ఎందుకంటే సేవకులు అలసిపోయారని చెప్పి ప్రయాసపడి సువార్తీకరణ పరిచర్యలో సువార్త కొరకు ఏమండి ఎవరికి అప్పగించిన దానిలో వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ పరుగులో గెలిపించేదానికి ప్రార్థన కూడా అవసరం. కాబట్టి కాస్త కుదురుగా ఇళ్ళ దగ్గర ఉండేదానికి లాక్డౌన్ ఏమైంది? ఏ పాస్టర్ కూడా ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేదానికి, ఏ సువార్త సభలు పెట్టేదానికి లేదు. కాబట్టి సేవకులందరినీ ఎవరి మందిరాల్లో ఎవరి ఇళ్లల్లో వాళ్ళని ఉంచి ఏం చేశాడు? రాత్రింబగళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేపించాడు. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. ఆదరణకర్తగా దేవుడిచ్చిన కూడా ఆధిక్యత కూడా అది అందరూ ఇక పబ్లిక్లో ప్రకటించలేకపోతున్నాం, మన లైవ్లో వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నారు. నన్ను అందరూ వాక్యాలు చెప్తున్నారు. అయితే మనమేం చేద్దామంటే ప్రార్థన చేద్దాం, లైవ్లో ప్రార్థన చేద్దామని మొట్టమొదట లైవ్లో ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. దేవుడు అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకేం చేశాడు? చక్కగా మంచిగా దేవుడు ప్రేరేపించి ప్రతి సంవత్సరం లాక్డౌన్లోనే మొదటి సంవత్సరం దేవుడు ఏం చేశాడు? 2020లో ప్రేరేపించాడు. ఏమండి? ఈ రీతిగా
ఏర్పాటు చేయమని దేవుడు ఏం చేశారు, చక్కగా 50 రోజుల ఉపవాస ప్రార్థనలు పెట్టడానికి, అవి కంటిన్యూషన్గా లైవ్లో కూడా ప్రార్థన చేయటానికి దేవుడు ప్రేరేపించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నాకు అసలు ఏ నెలలో ఏ వారం అన్నది కూడా అసలు తెలియదు. కానీ దైవజనులు వచ్చి ఏం చేశారు, దేవుడు బైబిల్ గ్రంథంలో, భక్తులు పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది అయితే ఈ మాసాలు, ఇన్ని వారాలు, ఈ 50 రోజులు అనే దానికి చక్కగా క్రోడీకరించి రెఫరెన్సులతో సహా ఇచ్చినప్పుడు అది మీకు ఆశ్చర్యం, నాకు కూడా ఆశ్చర్యం. అది దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆయా రీతులుగా తన బిడ్డలను బలపరిచేదానికి ఈరోజు ప్రార్థన అవసరత ఉంది. మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారికైనా ఆ ప్రార్థన తోడ్పడిద్దండి. మనం వేసే డబ్బులు లేటుగా వెళ్ళవచ్చు, మనం చేసే ఫోన్ వాళ్ళకి లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ మనం చేసిన ప్రార్థన మాత్రం నిశ్చయంగా వారికి రైట్ టైంలో ఉపయోగపడింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి రాయభారిగా దేవుని సన్నిధిలో దేవుని పిల్లలమైన మీరైనా మేమైనా ఆయన పనిలో ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి యేసయ్య తలాంతులు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతును మనము ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక యజమానుడు దేశాంతరం పోతూ పిలిచి ఏం చేశారు, ఒకరికి 1, ఒకరికి 2, ఒకరికి 5 ఇచ్చారు. దేశాంతరము పోయినవాడు మరలా కొంతకాలం తర్వాత తిరిగి వస్తే ఏం చేస్తూ ఉన్నారు, 5 తలాంతులు కలిగిన వాడు వచ్చాడు. అంటూ ఉన్నారు, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను మరి 5 సంపాదించుకున్నాను అని చెప్పి సంతోషంగా చెప్పినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఆ వ్యక్తి ద్వారా సాక్ష్యం పొందుకున్నటువంటి వాడే మరి ఎక్కువైనటువంటి వాటి మీద అతన్ని నియమించారు. ప్రియులారా, 2 తలాంతులు కలిగినటువంటి వ్యక్తి ఏం చేశారు, వచ్చి అయ్యా నీవు ఆ రోజు నన్ను కనికరించి నా మీద ప్రేమ చూపి నీవు నాకు దయ చూపి నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ 2 తలాంతుల్ని నేను ఏ విధం చేతనైనా నేను అంటే నన్ను నేను ప్రూఫ్ చేసుకునేదానికి నువ్వు ఇచ్చిన ఒక అవకాశంగా ఇది నేను తీసుకొని నేను కష్టపడ్డానయ్యా, కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, రాత్రింబగల్లో వెట్టి చాకిరైనా చేసి నేనేం చేశాను, మరి 2 తలాంతులు సంపాదించుకున్నాను అని చెప్పినప్పుడు 5 తలాంతులు కలిగిన వానికి ఇచ్చినటువంటి గొప్ప ఏమండి ఆధిక్యతను, ఇతని సామర్థ్యాన్ని బట్టి కూడా అతను అంటూ ఉన్నారు, భలా నమ్మకమైన మంచి దాసుడా అని అతనిని కూడా చక్కగా అప్పగించాడు. మరి ఎక్కువ వాటిని బాధ్యతని అప్పగించాడు. ఫైనల్లో ఒక ఆయన వచ్చాడు, ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో ఏమండి, 1 తలాంతు కలిగిన వాడు వచ్చి అంటా ఉన్నారు, వెత్తని చోట కోయివాడు, చల్లని చోట పంట కూర్చుకొని వాడని నేను ఎరుగుదును, అందుకే నువ్వు ఇచ్చిన తలాంతు నేనేం చేశానంటే బూడ్చిపెట్టాడంట. భూమిలో ఏం చేశాడు, దాచిపెట్టాడు. బీరువాళ్ళు పెట్టడానికి కుదరలేదు కావాలా ఏమండి, ఏకంగా భూమిలోనే పెట్టాడంట. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు గురుగులాటలు ఆడేటప్పుడు పిల్లలకి చెప్పేవాళ్ళు చిల్లర 5 పైసలు 10 పైసలు. ఇప్పుడు పిల్లలకి తెలియలేండి, 10 రూపాయలు కూడా తెలియట్లేదు కదా. 5 పైసలు 10 పైసలు 20 పైసలు బిళ్ళలు ఉన్నాయి కదా, పావలాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి గుంట తీసి బూడిసి పెడితే చాలా డబ్బులు వస్తాయంట అని పెట్టి 2వ రోజు చూసేవాళ్ళు. పెట్టేది 2వ రోజు దాకా ఎక్కడ 5 పైసలకే పావలాలకే నేను మరమరాలు అంత బెల్లం పెట్టేవాళ్ళు, నేను శనగపప్పు అంత బెల్లం పెట్టేవాళ్ళు. చక్కగా పెట్టడం, గురుగులో మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ తెచ్చుకోవటం, డబ్బులు వచ్చాయి కాదు ఏమీ కాదనమాట. కాబట్టి అది ఎక్కడ మరి అతను ఫాలో అయ్యాడో ఆ ఫార్ములాని గుర్తుంచుకున్నట్టున్నాడు, భూమిలో పెట్టాడంట మొత్తానికి ఎవరికి తెలియకుండా. యజమానుడు వచ్చేంత వరకు. అప్పుడు ఆయన అంటున్నారు,
అరే బాబు, సోమరమైన చెడ్డ దాసుడా, నా సొమ్ము నా దగ్గరే ఉంచుకునేవాడిని కదరా. నేనేమన్నా షేర్ మార్కెట్లో పెట్టానా, రియల్ ఎస్టేట్లో పెట్టానా, ఏంది, లేదంటే ఇంకేమైనా ఇంట్రెస్ట్కి ఏమైనా ఇచ్చానా? నీకు నేనేమి ఇచ్చాను? ఒకటిస్తే ఏదో ఇంకొంచెం బాగుపడతావని, వృద్ధి చేసుకుంటావని, నిలబడతావని, ఏదో సాధిస్తావని, బ్రతుకుతావని నీకు నేనేం చేశాను? ఒక మంచి అవకాశం ఇచ్చాను. నేనేం చేయంటే వాడి దగ్గర ఉన్నది తీసుకొని ఇడిచి కాళ్ళు చేతులు కట్టేయమంటున్నాడు. కటిక చీకటి బిలములో వేయమని చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే తలాంతులు అనేటువంటిది బైబిల్ సంబోధన ఆధ్యాత్మికంగా మాట్లాడారు. అది మన యొక్క భాషలోనికి మనం చూసుకుంటే దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి కృపావరం. ప్రార్థన ఒక కృపావరం, ఏమండి, విశ్వాసం కలిగి ఉండటం ఒక కృపావరం, యథార్థంగా కలిగి ఉండటం ఒక కృపావరం అండి, నీతిని అనుసరించటం ఒక కృపావరం. ఇలాగూ దేవుడు ఎన్నో ఇచ్చాడు. ఎందుకంటే వారి తలాంతును బట్టి, వారి విశ్వాస పరిమాణమును బట్టి. ఎందుకంటే కృపావరాలు అనగానే మనకి ఒకేసారి పోతాం అన్నమాట, ఫైనల్ అనమాట. పీజీకి 10th క్లాస్ పాస్ అవ్వం, కానీ 10th క్లాస్ బోర్డు మీద మన పేరు పడితే కదా కాలేజీకి వెళ్ళేది. కాలేజీ పూర్తి చేస్తే కదా ఎక్కడికి వెళ్ళేది? లండన్కి వెళ్ళేది. ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా, యూఎస్కి వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా, యూఎస్ఏకి వెళ్ళాలన్నా ఏం చేయాలా? ఎంఎస్ చేయాలన్నా, పీజీలు చేయాలన్నా ముందు ఇక్కడ ఉండాలి కదా. వానమాలు రాకుండా పోయమ్స్ వస్తాయా, సబ్జెక్టులు వస్తాయా, ఏమండి, ఎగ్జామ్లో పాస్ అవుతామా? ఏంటంటే విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు పంచిచ్చాడు. కానీ మనం ఫైనల్కి వెళ్ళిపోతాం, అద్భుతాలకి, స్వస్థతలకి, సూచిక క్రియలకి, మహత్కార్యాలకు, ప్రవచనాలకును, ఏమండి, వీటి కొరకు మనం ఏం చేస్తాం? ఆశపడతా ఉంటాం. అది కాదు కావలసింది. దేవుడు నేనంటాను బైబిల్ సెలవిస్తూ ఉంది, బైబిల్ ఇస్తున్న డాక్యుమెంట్ కూడా అదే. ఇవి ఆటోమేటిక్గా అవి శిష్యులు అడిగారా, మాకు ఇది కావాలా అది కావాలని? అడగలా. వారందరూ దేవుడు చెప్పిన మాట విని వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. అవసరమని ఏం చేశాడు? వాళ్ళకి దేవుడు వెళుతూ ఉంటే ఏం చేశాడు? కార్యాలు జరిగిచ్చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అవి అడిగితే వచ్చేవి కాదు, ఏమండి, ఆశ కలిగి దేవుని సన్నిధిలో ప్రభు మాట మనం ఎప్పుడైతే వింటూ దేవుడు చెప్పిన దాన్ని మనము చేస్తూ ఉంటామో, దేవుడు తన పని కొరకు ఏం చేస్తాడు? తన్ను తాను గనపరుచుకునేదానికి, విశ్వాసం ఉంచేదానికి దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన మన జీవితంలో దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు, ఏమండి, దాన్ని మనం ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధిలోనికి వెళ్ళాలి. ఈరోజు ఆశీర్వాదాలు ఎందుకు కొదువైపోతున్నాయి? ఎందుకు దీవెనలు కొదువైపోతున్నాయి? ఎందుకు మన కుటుంబాల్లో దేవుని కార్యాలు చూడలేకపోతా ఉన్నాం? ఎందుకు మన కుటుంబంలో లేమి అనేటువంటిది కనపడుతుంది? అసమ్మతి జీవితంలో, అసహనం. ఎందుకు? అసహనాన్ని బట్టి, అసమ్మతిని బట్టి బ్రతుకు మనకి అసహ్యంగా మార్చబడతా ఉంది. కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ప్రియుడా చెప్పు. ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో నీవు సౌఖ్యముగా బ్రతకవలనని నీ కొరకు నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తూ ఉన్నా. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా ఎంతైతే మనము అభివృద్ధి పదంలోనికి వెళ్తూ ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడండి? అన్నీ జరిగిస్తూ ఉంటాడండి, దేవుని కార్యాలు. మనమేమో దేవుడు చెప్పింది చేయము, కానీ మనం అడిగినవన్నీ కావాలంటాం, ఏమండి, అడిగినవన్నీ కావాలని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు చిన్న విషయం కాడ, చిన్న విషయాల కాడ మనం అడుగుతాం. ఆశ ఉండొచ్చు. 3 పిల్లలు పుట్టారనుకోండి, 4గో వాడు నా అబ్బాయి అయితే బాగుండు అనుకోవచ్చు. కానీ 4గోసారి అమ్మాయి పుట్టింది అనుకోండి, ఏమని చెప్పాలా? పిలుపు కుమార్తెలు 4 ప్రవచించేవారు భక్తి కలిగిన వాళ్ళు పుట్టారు. కొట్టు చాపట్ల గట్టిగా. 20 మంది కుమారులు ఉన్నా గాడిదల మీద తిరిగి బతికినంతకాలం తిరుగుతూ తింటూనే ఉండరు. వాళ్ళు సాధించింది ఏమి లేదు, ఏంది, జీవితంలో సాధించింది లేదు. కానీ కొన్నిసార్లు
ఆడపిల్ల పుట్టిందని విశ్వాసంలో నిలబడరు. ఇప్పుడు మన బ్రాంచ్ సంఘాల్లో ఇద్దరు మానేశారు. ఎందుకని అడగరే? ఆడపిల్ల పుట్టిందని. ఇంకే కారణం లేదు. ఆడపిల్ల పుట్టింది అనే ఒకే ఒక కారణంతో ఇచ్చే దశంభాగం మానేశారు, వచ్చే ప్రార్థనకు రాకుండా ఆగిపోయారు. ఏమండి? అయితే అట్లాంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన ఇంగిత జ్ఞానం ఉంది. అదేంటో చెప్పనా? ఏమండి? ఆ ఆడపిల్ల వద్దు అనుకున్న వాళ్ళని కూడా కన్నదెవరండి? హలో, కన్నదెవరు? ఆడపిల్లే. ఆడపిల్ల కంటేనే పుట్టావు నువ్వు కూడా. ఆ కన్నది కూడా ఆడదే అని అర్థమైంది అనుకో, ఆడపిల్ల అని చెప్పి అనుకోగానే అక్కడికి వెళ్ళే పిల్ల ఇక్కడున్న అన్నాలు బాగా చూసుకోవాలని చెప్పి తల్లిదండ్రుల ప్రేమ నోసుకుంటారు. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మన విశ్వాస పరిమాణమును బట్టి ఇచ్చినటువంటి తలాంతుని ఏమండి మనము వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధిని చేసుకోవాలి. ఎవరిని దేవుడు తక్కువ చేయడండి. మనల్ని మనం తక్కువ చేసుకుంటే తప్ప దేవుడు ఎవరిని తక్కువ చేయడు. చూడండి, కొన్నిసార్లు ఏ బిడ్డనైతే మనం వద్దనుకుంటామో, ఏ బిడ్డనైతే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు నచ్చక పుట్టిన టైంలో పాలు ఇవ్వటానికి కూడా ఇష్టపడలేదు, దగ్గరకు రానివ్వటానికి కూడా ఇష్టపడలేదు. కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏ బిడ్డనైతే ఇష్టపడలేదో చూడటానికి, ఏ బిడ్డనైతే తన తల్లిగా తనకు కూతురుగా అనుకోవటానికి ఇష్టపడలేదో ఆ పిల్లల్నే దేవుడు ప్రయోజకులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమని. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా ఉన్నప్పుడు కొంత బాగుంటుంది, అనుకోకుండా జరిగిన చోటు చేసుకున్నటువంటి వాటిని బట్టి వాళ్ళని మనం కూడా తక్కువ చేస్తూ ఉంటాం, మనం కూడా తక్కువ చేస్తూ ఉంటాం, లేదా కొన్ని పరిస్థితులు తక్కువ అయ్యేటట్టు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ఏదో ఒక టాలెంట్ పెడతాడు వాళ్ళల్లో, ఏదో ఒక ఆశీర్వాదంగా ఉంచుతాడు. ప్రియులారా, దేవుడు వారి ద్వారా ఏం చేస్తాడు? మహిమ పొందుతాడు. ఎవరినైతే మనం ఆశ్రయించుకున్నామో, అరే చిన్నప్పుడు మనం ఆశ్రయించుకున్నాం, ఇప్పుడు మా అక్క వాళ్ళు అంటారు మా అమ్మాయిని ఎక్కువగా ప్రేమించలేదు, ఏమండి గుర్తుపట్టలేదు. అందుకే నేను అంటాను, మా అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి పెళ్ళికి వచ్చిన అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయిన పరిస్థితులండి. అదే నేను కూడా నాకు పెళ్ళి కాలేదు, పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాను అనుకో, నా లైఫ్ నేను వెతుక్కునేదాన్ని. చాలామంది నాకు చెప్పేవాళ్ళు, నేనంటే చాలామందికి ఇష్టం. ఏ ఇంట్లో అద్దెకుంటే అక్కడ పోర్షన్లో ఉన్న వాళ్ళందరికీ, ఏ ఏరియాలో మా షాప్ ఉంటే అందరూ నన్ను ప్రేమిస్తారు. ఏమండి వాళ్ళు అంటారు, సీతామహాలక్ష్మి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, అప్పులో అప్పు, బాధలో బాధ, సమస్యలో సమస్య, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపో అనేవాళ్ళు. ఈరోజు పెళ్లి చేసుకోవాలంటే ఎవరు కావట్లేదని, పొట్టోళ్ళు కావట్లా, నల్లటోళ్ళు కావట్లా, సన్నటోళ్ళు కావట్లా, పేదోళ్ళు కావట్లా. ఒక్కో చోట వెళ్ళేటప్పుడు ఆ రోడ్ల దగ్గర నిలబడి మాట్లాడుకుంటారు. అబ్బా చూస్తేనేమో ఆమదం గారుతూ ఉంటుంది మొఖాలకి, ఎటు చూసినా ఏ కోణంలో చూసినా పోల్చుకోవడానికి బాగుండరు. కానీ వాళ్ళు ఏమి ఎరగబాటుగా మాట్లాడుకుంటారు. ఈ బళ్ళు ఆపుకొని చెట్లు కాడ రోడ్లు పక్కన, అరే వీళ్ళు ఫ్యామిలీ అయితే ఇక్కడ మాట్లాడుకోరు. ఎందుకంటే ఫ్యామిలీ అయితే ఎక్కడ మాట్లాడుకుంటారు? ఇంట్లో మాట్లాడుకుంటారు. రోడ్ల మీద మాట్లాడుకునేది ఎవరు? ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుకునేది ఎవరు చెప్పండి? అందరి ముందు మాట్లాడుకునే ఫోన్లు మనం గుర్తుపట్టలేమా? అందరితో మాట్లాడతారు. బయటికి వెళ్ళి డాబాలు ఎక్కి షాటుకి వెళ్ళి ఏంది ఏడో రోడ్ల మీద ఉండి చక్కగా భార్య బిడ్డలు ఇల్లు వాకిలి ఇంతంత రెంట్ కట్టుకొని కష్టపడి కట్టుకున్న ఇళ్ళల్లో ఉండరు. రోడ్ల మీద వంతెల కాడ ఆడ ఏడ ఉండి ఇయర్ ఫోన్స్ ఒకటి పెట్టి ఎవడికి వినపడదు ఇక అని వాళ్ళదే మాట్లాడుకుంటా ఉంటారు. నాకు ఆశ్చర్యం అనిపించింది కదా. అంటే గంతకు దగ్గ బొంత అన్నట్టు ఎవరికి దగ్గోళ్ళు వాళ్ళకి దొరుకుతారు. కానీ నా తల్లిదండ్రులు ఒకవేళ పరిస్థితుల మధ్య, లేదు నా బంధువులు, నా ఇంటి వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోయినా నన్ను చూసినోడు, నన్ను కన్నోడు, కొట్టు చాపట్ల గట్టిగా నా తల్లి గర్భాన నన్ను
పుట్టించినోడు మాత్రం నన్ను మర్చిపోలేదండి. అనుకూల సమయం అందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నేను నిన్ను ఏం చేశాను? ఆదుకొని. ఇంకేం కావాలి చెప్పండి? మనకి అనుకూల సమయానికి మన జీవితాల్లో కార్యం జరగాలి. రక్షణ ఏదైతే ఎప్పుడైతే మనకు అవసరమో ఆ క్షణం మనకి దేవుడు తన కార్యం మన జీవితంలో వెల్లడి అయ్యిందనుకోండి, ఇంకేం కావాలి చెప్పండి? ఏమండి? అందుకనే మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఎవరికి మనం ఒక మంచి అంబాసిడర్గా ఉండాలి, ఒక మంచి నమ్మకమైన రాయబారిగా ఉండాలి. ఎందుకంటే అలా మనం ఎప్పుడైతే బ్రతుకుతానికి దేవునికి మనల్ని మనము అప్పగించుకుంటామో దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను ప్రియులారా. నమ్మిన వానికి ఎప్పుడు కూడా మనం నమ్మకంగా బ్రతకాలి. ఈరోజు కోట్ల మంది ప్రజానికుల్లో నిన్ను నన్ను గుర్తుపెట్టాడు. రక్షణ విలువ తక్కువగా వేయమాకండి, తక్కువ అంచనా వేయమాకండి. ఏదో అనుకోకుండా వచ్చి మనం రక్షించబడలా, ఏదో చూద్దామని వచ్చి మారు మనసు పొందలా. ఏమని చూద్దామని వచ్చినా, అనుకోకుండా వచ్చినా, ఎవరో ఒకరి ద్వారా వచ్చినా దైవ సంకల్పం లేకుండా మనం ఎక్కడికి రాలేదు. దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే మనం ఆయన వద్దకి వచ్చామండి. నిజం ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దాన్ని గుర్తుపట్టాలి. అందుకే మనల్ని నమ్మిన వానికి మనం ఎలా బ్రతకాలి? నమ్మకంగా బ్రతకాలి. ఈరోజు నమ్మకత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడు మనల్ని నమ్మి ఒక బాధ్యతని, ఒక కుటుంబాన్ని, ఏమండి ఒక సంస్థని, ఒక వ్యవస్థని దేవుడు మనకేం చేశాడు? కుటుంబ వ్యవస్థ లేదంటే ఒక సంస్థ, ఏమండి ఏదైతే దేవుడు మనకు అప్పగిచ్చాడో దానిలో నువ్వేం చేయాలి తెలుసా? నమ్మకంగా బ్రతకాలి. ఈరోజు దేవుని రాజ్య నమూనా ఒక కుటుంబం. ఈ కుటుంబం దేవుని రాజ్యానికి ఏమండి సిద్ధపరచబడాలి అని అంటే ఎవరు భక్తిపరులైతే కుటుంబంలో, ఎవరు విశ్వాసంలో బలంగా ఉంటే, ఎవరు దేవుని సన్నిధిలో ఆయన శక్తిని కలిగిన వారు ఉంటారో వారు ఎక్కువగా ప్రయాసపడాల, వారు ఎక్కువగా నలుగుడు పడాల. ఏమండి శ్రమైన, కష్టమైన, బాధ అయినా తప్పదు. బాధ్యతను ఏం చేయాలండి? నెరవేర్చాలి. ఎందుకంటే మనం అందరం ఇప్పుడు ఒక గేమ్లో ఉన్నాం, ఆటలో ఉన్నాం. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏమండి స్టార్ట్ అయ్యింది రక్షించబడిన నాడు, కానీ మనకి ఆయన ఇచ్చినటువంటి ఆఖరి క్షణం వరకు మనం ఏం చేయాలి? ఈ ఆటని ఆడుతూనే ఉండాలి. లోకంలో అనుకున్నంతగా మీకు రాలేదా ఆలోచన? జీవితం ఇది ఒక బొమ్మలాట అంటారు కదా, మరి మనకి తెలియట్లా బొమ్మలాట సంగతే కదా. పౌలు గారు ఏమంటారు? ఇది ఒక నటన అంటాడు. అంటే నటన అంటే యాక్షన్ అనేది కాదు అక్కడ మనం తీసుకోవాల్సింది. అంటే భార్యగా, భర్తగా, పిల్లలుగా, ఒక విశ్వాసిగా, ఒక రక్త సంబంధిగా ఇలా మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఉంచాడు ఈ భూమి మీద. నటన అంటే పోర్షన్ అన్నమాట. మనకిచ్చినటువంటి ఇది ఒక పోర్షన్. ఇది కొన్నాళ్ళు మనము నీకు అప్పగించినటువంటి ఆ పోర్షన్ నువ్వేం చేయాలి? చేయాలా. నీకు చివరి ఉండొచ్చు, లాస్ట్లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు. ఏమండి నీకు ఇచ్చిన ఈ నాటకంలో నీ పోర్షన్ ఎంతవరకు అంత నువ్వేం చేయాలా? కంప్లీట్గా చేయాలా. ఇక్కడ కనుక సండే స్కూల్ పిల్లలు నేర్చుకొని వచ్చి ఏమండి ఎవరిని చూస్తారు? ఆడేసే పవిత్రం చూస్తారు అనమాట. ఏమని ఏడ డ్యాన్స్ చేయండి అంటే పిల్లలు ఏంది అటు చూస్తున్నారు, ఇటు చూడకుండా నన్ను చూస్తే పైన చేస్తుంది పవిత్ర. కొంతమంది మైక్ ఇస్తే ఏం చేస్తారు? ఎదురోళ్ళు చూస్తారు, వెనక సైడ్ వాయిస్ కావాలా, మర్చిపోతారు. అది పిల్లలు వేసే నాటకం. మన నాటకంలో మనమే ఆడాలి. ఏమండి మనమే మాట్లాడాలి. ప్రతి జంతువుకి, ప్రతి పక్షి కంట దేవుడు పుట్టేటప్పుడు ఏం చేశాడు? ఏమండి ఏదటో దానికి నేర్పించాడు. ఏమండి మనమంట రోజు ఈదుతూనే బ్రతుకులో ఉన్న అనుభవాల్లోనంట ఈదుకుంటూ వెళ్ళాలట. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే సెలయేరులు ప్రవహించేటప్పుడు ఏమండి ఏటిలో ఉన్నటువంటి చేపలు ఏం చేస్తామంటే ఎదురీదుతూ ఉంటాయి. అంటే బ్రతికున్నటువంటి విశ్వాసి, ఆత్మీయంగా ఉన్నటువంటి విశ్వాసి నమ్మకమైనటువంటి రాయబారిగా
నీకు ఇచ్చినటువంటి ఈ పరుగు పందెంలో ఈ విశ్వాసం యొక్క ఏమండి పోర్షన్లో నువ్వేం చేయాలా, నువ్వు ఎదురుతూనే ఉండాలి. నా వల్ల కాదు అని సతికిలు పడకూడదు. పని చేసేటప్పుడు అలసట వచ్చేదండి, బరువు మోసేటప్పుడు అలసట ఉంటుంది. అది కాదు, ఎవరైనా దించుకోవచ్చు ఏంది, మోసేటప్పుడు అలసట ఉంటుంది మనుషులకు కాబట్టి. కానీ మనము అలసిపోవటానికి లేదు. శారీరకమైన అలసట సహజంగా ప్రతి మనిషికి ఉంటుంది. అలసట వచ్చినప్పుడు బరువులు దించుకోవచ్చు, ఏమండి అలసట వచ్చినప్పుడు కాసేపు సతికిలు పడవచ్చు. కానీ విశ్వాస జీవితంలో సతికిలు పడితే కుదరదు. నా వల్ల కాదు అంటే దేవుడు ఒప్పుకోడు అన్నమాట. ఎంతవరకు అయితే దేవుడు మనకి ఇచ్చాడో అంతవరకు ఏం చేస్తూ ఉండాలా, ఏమండి మన పోర్షను, ఇది నాకు ఇచ్చిన ఒక పోర్షన్, దేవుడు నాకు ఈ పోర్షన్లో పెట్టాడు. మనకు తెలియదు ఏమండి ఎవరికి ఏ పోర్షన్ సెట్ అయ్యిద్దో ఏం చేస్తారు, ఆ లీడర్ సెట్ చేస్తాడు. యేసయ్య మనల్ని ఏం చేశాడు, ఇలా సెట్ చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పాలా, 2 చేతులు ఎత్తి చెబుదా. కాబట్టి నీ పోర్షన్ నువ్వేం చేయాలా, పోషిస్తూనే ఉండాలి. నమ్మకమైనటువంటి రాయబారిగా ఉండాలి ప్రియులారా. అందుకే మనల్ని నమ్మిన వానికి మనం నమ్మకంగా బ్రతకాలి. ఒక వ్యక్తిని నేను మీకు ఎగ్జాంపుల్ చేస్తాను, గుర్తు చేస్తాను. మీకు ఎవరైనా ఐడెంటిటీ ఉంటే చెప్పవచ్చు. నమ్మకమైన రాయబారి, నిన్ను నమ్మిన వానికి నువ్వు నమ్మకంగా నమ్మకమైన రాయబారి. అవును, ఔషధమే అదే, మరి ఔషధమే. నిన్ను నమ్మిన వానికి నువ్వు నమ్మకంగా అంటే ఎవరిదైనా ఒకటి చెప్తున్నప్పుడు వెంటనే మనకు గుర్తుకొస్తారు కదా. అంటే ఔషధం తీసుకుంటే మళ్ళీ ఔషధానికి పోవాలా, దీవెనలకు తీసుకుంటే దీవెనలకు పోవాలా. నేను జస్ట్ రాయబారి చెప్తున్నాను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, నమ్మకమైన వానికి అంతే అంతే. ఎవరో ఒక క్యారెక్టర్ జీవితం. మనల్ని నమ్మిన వానికి మనం నమ్మకంగా బారాక నమ్మకంగా ఉన్నాడా. నేను పోనమ్మ తల్లో యుద్ధానికి అన్నాడు. కొట్టే గట్టిగా చప్పట్లో ప్రైజ్ రాడు. హల్లెలూయా. నీకు ఘనత రాదయ్యా బాబు, నువ్వు వెళ్ళు, దేవుడు నీకు ఘనత ఇస్తాడంటే నాకు ఘనత వద్దమ్మా తల్లా అన్నాడు. అబ్బా, దానికి దీనికి అక్షరం చాలా తేడా ఉంది. అయినా చెప్పావులే, సంతోషం. లాస్ట్లో సెకండ్ చెప్పావు కదా. ఎవరు? ఉరియా అండి. చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు. రాజుగారు ఏం చేశారు, ఉత్తరం రాసి భటులకు పంపిస్తే ఆ భటుడికి మోసుకొని పోతే రాజుగారు ఏం చేశాడు, మోసుకొని వెళ్ళిన ఆయన్ని చంపేశారు. కానీ రియల్ స్టోరీ ఉందా లేదా, అది అప్పుడు కథ, ఇప్పుడు ఇది రియల్ అనమాట. ఎంత నమ్మకం అండి. తను నమ్మిన వానికి ఏం చేశాడు, నమ్మకముగా ఉన్నాడు. ఎంత నమ్మకం. రాజుగారు పిలిపించి ఏమని భార్య దగ్గరికి వెళ్ళమన్నా తినుటకును త్రాగుటకును భార్య దగ్గర పరుండుటకు ఇది సమయము. ఒకరోజు వెళ్తాడు, ఒకే రోజు రాలంత ఘాటుగా. ఒకరోజు పంపిస్తే వెళ్ళలా, రెండో రోజు పంపిస్తే మత్తుగా ఉండి ఏమండి డ్రింక్ చేయించినా కూడా సైనికుడి దగ్గర వెళ్ళి బయట కాపలాదారి దగ్గర కొనుక్కుంటాడు. పిలిచి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు, కష్టపడి ఎన్నాళ్ళు యుద్ధంలో ఉండొచ్చావు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, రిలాక్స్ అవ్వచ్చు. కంటే సైన్యము దండు యుద్ధములో ఉంటే నేను ఇక్కడ తినుటకును మందసము ఉన్నప్పుడు పట్టబడినప్పుడు నేను ఇక్కడ ఉండటము మంచిది కాదు అని చెప్తాడు. ఒక అబద్ధానికి చూడండి ఎన్ని అబద్ధాలు, ఒక తప్పుకి ఎన్ని తప్పులు అన్నట్టుగా దావీదు ఏం చేశాడు, తను ఒక లెటర్ రాసి బలంగా జరిగే యుద్ధం దగ్గరికి ఏం చేయాలి, పంపించు, అతను అక్కడ చనిపోయేటట్లు చెయ్యి అంటాడు. అదే ఆ లెటర్ ఎవరి ద్వారా పంపాడు, మన సబ్జెక్ట్ అది. ఎక్కడి ద్వారా, అతని ద్వారానే
ఈ లెటర్ తీసుకెళ్ళి యోవాబుకి ఇవ్వమన్నాడు. ఏమండి, యోవాబుకి ఇవ్వమంటే యోవాబు ఏం చేశాడు? మారు మాట మాట్లాడలా. తన యజమానుడు ఏదైతే చెప్పాడో తను నమ్మిన వానికి ఏం చేశాడు? యోవాబు ఆ పని చేశాడు. కానీ ఉరియా, నమ్మకస్తులు అనేవాళ్ళు చాలామంది ఉన్న ఉరియాని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇతను ఫస్ట్ ర్యాంకర్ అనమాట. ఏమన్నా వరల్డ్ వైడ్ ర్యాంకర్ అనమాట, స్టేట్ ర్యాంకర్ కాదు. స్టేట్ ర్యాంకర్లు చాలామంది ఉన్నారు. వరల్డ్ వైడ్గా ర్యాంకర్ ఎందుకు అయ్యాడంటే ఇతను తన మరణాన్ని గూర్చినటువంటి సంఘటన తన చేతికే అప్పగిచ్చారు. ఇక్కడ చెప్పి ఇక్కడ ఒక కాగితం ఇచ్చి అక్కడ ఏమంటే ఈలోపు తీసి చూస్తారు, అవునా కాదా? కానీ ఆయన ఏం చేశాడు? యుద్ధం జరుగుతున్నటువంటి స్థలం దాకా వెళ్ళేంతవరకు నా యజమానుడు ఇది ఇవ్వమన్నాడు నా అధికారికి, అంతే, నా పని ఏంటి అంతవరకే అని చెప్పాడు. చక్కగా తీసుకొని వెళ్ళి అందించాడండి. తను నమ్మిన వానికి నమ్మకంగా బ్రతికాడు, మరణించేదానికైనా ఇష్టపడ్డాడు. కొట్టు చాపట్లు గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అలాగూ మనల్ని నమ్మిన వానికి మనం ఎప్పుడు కూడా నమ్మకమైనటువంటి రాయబారిగా, దేవుని చేత నమ్మకమైనటువంటి మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలవబడినట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతు ఏదైతే, కృప వరం ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో గొప్ప కృప ప్రార్థన చేయటం. ఏమని చేసిన ప్రార్థనను బట్టి దేవుని కార్యాలు చూసేదానికి విశ్వాసం కలిగి ఉండాలి. నీతిని, భక్తిని, నమ్మకాన్ని, యథార్థతను, ఏమండి దేవుని సన్నిధిలో నిరీక్షణ, ఓపిక, సహనం, ఇవన్నీ కృపావరాలు. పంచిపెట్టడం ఒక కృపావరం, ప్రేమ కలిగి ఉండటం ఒక కృపావరం. వీటిని మనం ఏం చేసుకోవాలి? డెవలప్ చేసుకోవాలా. ఏమండి ఎప్పుడైతే అలాగ మన అనుభవము ఉంటుందో దేవునికి మనం ఒక నమ్మకమైనటువంటి అంబాసిడర్గా, రాయబారిగా ఉంటాం. దేవుడు మనల్ని దేని కొరకు, ఎవరిని ఏ ఉద్దేశంతో అయినా నియమించాడో దానిని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చేదాని కొరకట పూర్ణమైన పట్టుదల కలిగి, మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఏడుపేదో వాళ్ళు ఏడుతున్నారు, వాళ్ళు ఉపవాసాలు ఏదో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సేవ ఏదో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చెప్పినవి అన్నీ చేయటానికి మనకు కుదిరిద్దా ఏంది? కొత్త అన్నీ తీసుకొచ్చి పెడతారు, ఎక్కడెక్కడ లేని. ఎవరి కోసం అమ్మా? కొత్తవి తీసుకొచ్చి పెట్టేది ఎవరి కోసం? ఏది తలపెట్టినా అది సంఘ క్షేమము కొరకు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? సంఘ క్షేమము కొరకు. కాబట్టి సంఘము, క్షేమము, అభివృద్ధి పదంలో ఉండేదాని కొరకు సేవలో ఏది దేవుడు తన సేవకులు ప్రేరేపించినా దాన్ని మనము ఆశీర్వాదకరంగా మలుచుకునేదానికి పూర్ణమైన పట్టుదల కలిగి దేవుడు మనకిచ్చిన గిఫ్ట్, తలాంతు ఏదైతే ఉందో దాన్ని ప్రభు యొక్క పరిచర్యలో వృద్ధి చేసుకున్నప్పుడు మనం ఒక నమ్మకమైన రాయబారి. అతడు నమ్మకమైన రాయబారిగా ఉండుటకు సంఖ్యలతో ఉన్నాడు. సువార్త మర్మము బయలుపరచబడేదానికి. ఈరోజు నీవు చూడాలనుకున్నది, నీవు అనుకున్నది నీ జీవితంలో దేవుడు నెరవేర్చబడినట్లుగా, ఏమండి కార్యము జరుగునట్లుగా నీవు దేవుని సన్నిధిలో నిన్ను నమ్మిన వానికి నమ్మకంగా ఉండు. ఏమండి దీవెనలు మెండుగా ఇస్తాడు. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయును గాక. లేచి నిలబడదామా?